ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ విదేశీయుల తరలింపునకు ఇరాన్ అధికారులు అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గగనతలం మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకువెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదిన గండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులున్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని అంటున్నారు.